ఆవకాయ కోసము మూడు కలిపిందండి. ఆవకాయ పట్టగా ఆవు పొడి, ఈ పొడి మిగిలిందండి. ఆవు పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసానండి. ఇది ముప్పావు కప్పు ఉందండి. మనము పులిహోర ఆవకాయ కోసం ఇలా చిన్నగా ముక్కలు కలుపుకుంటామండి. ఇదండి 2 కప్పుల పావు ఉన్నాయండి ముక్కలు. ఇవ్వనండి. నూనె వేసి కలిపేసుకుంటామండి. కలిపేసుకుని 3వ రోజుని పోపు పెట్టుకుంటాం అన్నమాట. మనం నూనె కూడా కొంచెమే వేస్తున్నామండి. ఇప్పుడు అన్నీ కలిపేసాను కదా, ఇందులోకి ఎత్తేస్తానండి. అరకప్పు ఆవాల పొడి అండి, వేడి నీళ్ళలో కలుపుకొని ఎండబెట్టుకున్నానండి. ఇలా పొడి పొడిగా అయిందండి. ఇప్పుడు మెత్తగా అవడానికి మిక్సీ చేసుకుందాము. ఇలా అయిందండి. వేసుకున్నాం కదా ఉప్పు కారం కలిపి, అందులో ఇది కలిపేస్తానండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. పోపు వేయించేసుకుందాం. పులిహోర ఆవకాయ కదండి, మొదట ఆవాలు వేసుకుందాము. ఇప్పటి అంటున్నాయి శనగపప్పు. పులిహోర ఆవకాయ కదండి, శనగపప్పు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు ఇలా ఎండబెట్టుకున్నది వేసేద్దామండి. అంతేనండి, పులిహోర ఆవకాయ రెడీ.